బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గబ్బర్ సింగ్ తీస్తే ఏ రేంజ్లో ఆడిందో చూసాం కదా. ఇప్పుడు ఒక చిరంజీవి గారి వీరాభిమాని ఆయన స్టెప్పులకి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో. బాబాయ్ అనొచ్చా మిమ్మల్ని? అభి మాస్టర్ గారు ఇలాంటి ఏం లేవా? అభి మాస్టర్ గారు నాకు చాలా ధైర్యం ఇచ్చారు. స్క్రీన్ వెనకాల నిలబెట్టేస్తారు. మిమ్మల్ని ఎవ్వరు చూడకూడదు బాబాయ్, స్టేజీ పైనే కనబడాల. కూరగాయలు వేస్తారు. మా మిస్సెస్ చనిపోయింది. 3 నెలలకి మళ్ళీ మా అమ్మ చనిపోయింది. దెబ్బ మీద దెబ్బ. కడప నుంచి గోవల్ చెరువు పాల్కోవా ఫేమస్ ఆడ, మంచి టేస్ట్, సూపర్ టేస్ట్. ఆ కోవా తెచ్చుకోవడం, బండి పైన పెట్టుకోవడం, బండి బయటని తెప్పించడం. సినిమాల్లోకి ఎలాగైనా సినిమాల్లో అవకాశం వస్తే బాగుంటుంది. బాగా వయసులో మీలాగా వయసులో ఉన్నప్పుడు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం రాబోతుంది? హైపర్ అది గారు అందుకే కదా షాక్ అయిపోయి వచ్చి కాలు మీద పడిపోయి ఏంటి డాన్స్ ఏంటి. ఆది గారిని నేను చాలా గర్వపడుతున్నాను. నిజంగా ఏదో వచ్చి చెయ్యి సెకండ్ ఇస్తారనుకున్నాను సార్. ఆయన అలాంటి పెద్ద ఆయన మంచి పేరు గల్లైన. రేపు ఉదయం చిరంజీవి గారు పిలిచి నా ఎదురుకుండా ఒక 2 స్టెప్లు అయినా ఆ స్టెప్లు అంటే ఏం వేస్తారు? చిరంజీవి గారు పరమేశ్వరుడు సార్. ఆయన ఆపద్బాంధులు దాంట్లో ఈశ్వరుడి వేషం వేశారు కదా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో ఇప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గబ్బర్ సింగ్ తీస్తే ఏ రేంజ్లో ఆడిందో చూసాం కదా. ఇప్పుడు ఒక చిరంజీవి గారి వీరాభిమాని ఆయన స్టెప్పులకి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో మనం రీసెంట్గా చూసాం అనమాట. బాగా ట్రెండ్ అవుతున్నారు ఈ మధ్య. డీ ఫేమ్ మన మురళీ బాబాయ్ ఫ్రమ్ చిత్తూరు అనమాట. తెలుసు కదా, ఆంటీ కూతురా అమ్మో అప్సరా. మాట్లాడేద్దాం. బాబాయ్ అనొచ్చా మిమ్మల్ని? అందరూ పిలిచేది అదే కదా. ఏ షోకి పోయేసి వచ్చాను. అప్పటి నుంచి అభి మాస్టర్ గారు, ఆది మాస్టర్ గారు, ప్రతి ఒక్కరు అక్కడ డాన్సర్స్ ప్రతి ఒక్కరు, పండు మాస్టర్, మణిగండ, రాజుబాయ్, వీళ్ళందరూ మురళీ బాబాయ్ గారు, బాబాయ్ ఫేమస్ అయిపోయిందండి. అంతే, బాబాయ్ అని పిలుస్తున్నారు. వాళ్ళ సంతోషం అది, కానీ పేరు అదే అయిపోయింది. అంటే ఇప్పుడు మిమ్మల్ని మురళీ గారు అని పిలిచి, లేదంటే ఇంకొంచెం పొగిడి, ఇవన్నీ ఓకే. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే, కాకపోతే మీరు దూరంగానే ఉంటారు. బాబాయ్ అనగానే ఎప్పుడైతే ఉందో ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుంటున్నారు అన్నమాట, దగ్గరికి లాక్కుంటారు. అదొక సంతోషం. బాబాయ్ అంటే ఒక బిడ్డలు పిలిచినట్టే కదా, హ్యాపీగా ఉంటుంది. సో మీకు బిడ్డలు ఎక్కువైపోయారు. అదే బిడ్డలు ఎక్కువైపోయినారు, అభిమానం ఎక్కువ. బాబాయ్ అయిన తర్వాత బిడ్డలే కదా. నాకు చాలా హ్యాపీగా ఉంది. బాబాయ్ బిరుదు రావాలి కదా, ఏముంది. కరెక్ట్. కానీ ఆ గ్రేస్ ఏంటి బాడీలో అంటే, నిజంగా డాన్స్ నేర్చుకున్న వాళ్ళకి కూడా అంత న్యాచురల్ గ్రేస్ రాదు బాడీలో. చిరంజీవి గారు ఎలా వేసారు అప్పట్లో, ఆంటీ కూతురు అమ్మో అప్సర, ఆ స్టెప్పులు కానీ అబ్బా అదిరిపోయింది అసలు. ఒక రేంజ్లో వేసారు. ఏంటి మీకు ఏమన్నా చిన్నప్పటి నుంచి ఎవరన్నా అనేవారా, అబ్బా చిరంజీవిలో వేస్తావు నువ్వు డ్యాన్స్ అని? చిన్నప్పటి నుంచి మాకు చిత్తూరులో సంతపేటలో డాన్సర్ మురళి అంటే నేనే. అప్పట్లో డిస్కో డ్యాన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి.
డిస్కో డ్యాన్సు ఇలాంటి బాగా టప్పాంగుతు డ్యాన్సు అప్పుడంతా మాస్ ఎక్కువ. ఆ, ఆ, నేను నేర్చుకున్న దగ్గర డ్రమ్స్ల పైన డ్యాన్స్ నేర్చుకున్నా. డ్రమ్స్ డ్రమ్ బీట్ కి తగ్గట్టు డాన్స్. మ్యూజిక్ తగ్గట్టు మ్యూజిక్ భలే. ఉన్నారు ఒక ఆయన, అతను చనిపోయినాడు పరదేశి అని, ఆయన డ్రమ్స్ల పైన నేను డ్యాన్స్ నేర్చుకుంది. మళ్ళీ చిరంజీవి గారి సినిమాలు చూసిన తర్వాత నాకు ఎక్కువ డ్యాన్స్ అంటే ఇంకా ఇదైంది. చాలా ఎక్కువగా ఏమనంటే పసివాడి ప్రాణం నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. ఏంటి పసివాడి ప్రాణం? పసివాడి ప్రాణం నుంచి అప్పుడు ఆ సినిమా నుంచే కదా బ్రేక్ డ్యాన్స్ స్టార్ట్ అయింది. అంతకుముందు బ్రేక్ డ్యాన్స్ లేదు, డిస్కో డ్యాన్స్, టప్పాంగుతు, ఏదో క్లాస్, స్లో మూమెంట్స్, సాంగ్ డ్యాన్స్ ఇలాంటివిదా ఉన్నాయి. బ్రేక్ డ్యాన్స్ మూమెంట్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే పసివాడి ప్రాణం. బ్రేక్ డ్యాన్స్ అనే సాంగ్స్ ఉంది కదా, చుక్కలు, అదే ఆ సాంగ్స్ నుంచి డ్యాన్స్ అంటే ఏమనంటే బయటపడింది. అంతకుముందు కానీ అప్పటికీ చిరంజీవి గారి డ్యాన్స్ అంటే ఆ డ్యాన్స్ లెవెల్ వేరు, ఆ డ్యాన్స్ మూమెంట్ వేరు. ఇప్పుడు ఈ వయసుకి అయినా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. అది చాలా ఆయన మూల్యంగా నాకు బాగా పేరు వస్తూ ఉంది. ఏమంటే ఇంకా ఆయన డ్యాన్స్లో ఎక్కువ నాకు ఫస్ట్ డ్యాన్స్ ఎవరిది అంటే చిరంజీవి గారిదే నేను వేస్తున్నాను. ఇప్పుడు అంటే ఒక అభిమానిగా, వీరాభిమాని కాబట్టి నేను అడుగుతున్నాను. చిరంజీవి గారి డ్యాన్స్ అప్పట్లో ఒక న్యాచురల్గా ఒక గ్రేస్ ఇదంతా చూసేవాళ్ళం మనం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే రకరకాల మూమెంట్లు వేస్తున్నారు. లైక్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ మేనల్లుడు ఉన్నారు, ఇంకా ఎన్టీఆర్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అద్భుతమైన డాన్సర్లు. కాకపోతే చిరంజీవి గారి గ్రేస్ ఎక్కడైనా అవుతుందా, మ్యాచ్ అవుతుందా, ఏమన్నా దాటుతున్నారు ఎవరన్నా? సార్ ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి వీళ్ళది డ్యాన్స్ ఓకే కాదంటారు, కానీ చిరంజీవి గారు అప్పుడు డ్యాన్స్ అయినా ఇప్పుడు డ్యాన్స్ అయినా డ్యాన్సే అది. ఆ డ్యాన్స్ని తీసేయడానికి ఏం లేదు, ఒక వెరైటీ స్టెప్స్ ఉంటుందంటే ఆ డ్యాన్స్ ఆయన డ్యాన్స్ వేయలేరు, ఆయన స్టెప్ వేయలేరు. చిరంజీవి గారి డ్యాన్స్ వేయలేరు, ఆయన స్టెప్ వేయలేరు, ఆయన నటన చేయలేరు. నాకు తెలిసినంత చెప్తున్నాను, ఆయన చాలా గొప్ప డ్యాన్స్ అంటే అదే నాకు పిచ్చి అండి. చిరంజీవి గారి సినిమాలు ఒకటి కాదు 10 సార్లు చూస్తాను. ఏమంటే డ్యాన్స్ వల్లే. డ్యాన్స్ ఒక సినిమాలో ఉన్నట్టు స్టెప్స్ ఇంకో సినిమాలో ఉండదు అన్నమాట. ఒక సినిమాలో స్టెప్ ఇంకో సినిమాలో ఉండదు. కాబట్టి ఆయన ఆ డ్యాన్స్ వేరు. ఎంతమంది న్యూ ఆర్టిస్టులు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఇంకా ఆయన ఉన్న నాళ్ళు వేస్తే ఇంకా డ్యాన్స్ పేరు మోగుతుంది. చిరంజీవి గారి డ్యాన్స్ అంటే పేరు మోగుతుంది. బాబా మీ అభిమానం ఎగ్జైట్మెంట్ ఇప్పుడు దాకా ఇచ్చిన ఆన్సర్లు, ఆ 2 ఆన్సర్లతో పోలిస్తే ఇది కొంచెం ముందుకు వచ్చి మరీ చెప్తున్నారు. ఉన్నది చెప్తున్నాను. ఎంతమంది ఆర్టిస్టులు రాని, ఎంతమంది డాన్సర్స్ రాని, కానీ వద్దంటం లేదు, చేయలేదు అనటం లేదు, కానీ చిరంజీవి గారి డ్యాన్స్ వేరు. అదే ఎప్పుడైనా ఒక్క ఫోటో ట్రై చేశారా? ఫోటో లేదండి, కలవాలి చూస్తున్నా, కలగంటూనే ఉన్నా. ఇప్పుడు మీ కళలో సార్తో ఫోటో తీసుకోవాలా, ఆయనతో కలవాలా, ఆశీర్వాదం తీసుకోవాలా. మీరు ఇంకా అలా ఫోటో తీసుకోవాలా అనే కళ కనకండి. ఇప్పుడు ఏం కలగనాలంటే అదే స్క్రీన్ మీద చిరంజీవి గారి పక్కన ఒక చిన్న స్టెప్ వేసే ఛాన్స్ రావాలి. ఆ ఛాన్స్ వస్తే ఇంకా మహాభాగ్యం కదా నాకు, ఇంకా దేవుడు ఇచ్చిన వరం కదా అది. అలాంటి ఛాన్స్ వస్తే కాదంటాను నేను. అమ్మ ఏం సార్, నేను పక్కన ఫోటో తీయాలనే నేను కోరికతో ఉన్నాను. ఇంకా ఆయన పక్కన డ్యాన్స్ చేయాలంటే ఆ కోరిక ఇంకా సూపర్గా చేయొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు సోషల్ మీడియాని చాలామంది తిట్టుకుంటున్నారు. ఏమనంటే ఏంటి, ఎవరు పడతాడు, ఏది పడితే చేసేయడం, అది మొత్తం ట్రెండ్ అయిపోవడం, ఇదంతా అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఇలాగా మట్టిలో మాణిక్యాలను వెతుకుతుంది చూడండి. అసలు మీలాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి, ఇప్పుడు చిత్తూరులో మీ పని మీరు చేసుకునే వాళ్ళని లాక్కొచ్చి ఇప్పుడు ఢీ షోలో ఆల్మోస్ట్ ఒక 50 లక్షల దాకా వెళ్ళింది మీ వీడియో. 50 లక్షల మంది చూశారు అసలు ఆ వీడియో. అసలు లాక్కు రావడం, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు సలాం అనడం, మురళీ బాబాయ్ అనే పేరు అందరికీ తెలియడం, ఇలాంటప్పుడు సోషల్ మీడియాని మెచ్చుకోవాలనిపిస్తుంది. మెచ్చుకోవాలి కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నిజంగా మట్టిలో మాణిక్యాలు. సోషల్ మీడియా లేదు కదా సార్, అప్పట్లో లేదు. నాకు తెలిసిన నుంచి సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ఈ మధ్యలోనే కదా సోషల్ మీడియాలంతా వచ్చింది, అంత పబ్లిసిటీ అయింది. ఈ సోషల్ మీడియా వల్లే చాలా మంది ఆర్టిస్టులు బయటపడుతున్నారు. బాబాయ్ మీరు ఏమన్నా అనుకుంటున్నారా కొంచెం ముందు ఇంకా కొంచెం ముందు వచ్చి ఉంటే? బికాస్ నిజం చెప్తున్నా, ఓపెన్గా మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటేసరికి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. బట్ మీరు 50 దాటేసిన వ్యక్తి, మీరు ఇప్పుడు అయినా ఎనర్జీగా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా అవకాశాల కోసం ఒక జీవితం మీద ఒక కొత్త హోప్తో బ్రతుకుతున్నారు, ఒక ఆశయం ఇలా బ్రతుకుతున్నారు.
బట్ ఇంకొంచెం ముందు ఒక 30sలో వచ్చుంటే ఇండస్ట్రీకి అప్పుడు ఉండే ఎనర్జీ లెవెల్స్ ఇంకా వేరే ఉంటాయి. ఇంకా ముందు వచ్చుంటే వేరే ఉండేది, జీవితం మీద ఇంకా ఆశలు ఉండేవి, ఆశాభావం ఉండేది, ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాను అని చెప్పి. పెద్ద స్థాయికి వెళ్ళకపోయినా ఒక మీడియంగా అయినా కొంచెం బాగా గుర్తింపు తెచ్చుకోవాలి. బాగా ఏదో మన దేనికి మనం మరి అంత పెద్ద స్థాయికి పోవాలని కూడా నేను అనుకోవట్లేదు. అది ఏజ్లో ఉన్నప్పుడు వచ్చి ఉంటే కొంచెం పేరు తెచ్చుకుంటాను, ఏదో కొంచెంగా బాగుపడి ఉంటాను. బట్ మీకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పటి వరకు పిల్లలు బాగా తింటే చాలు టైంకి అని అనుకునేవారు. బట్ ఇప్పుడు నుంచి మీరు బాగా తినాలి, డైట్ బాగా మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కరు ఎనర్జీ ఉండాలి. ప్రతి ఒక్కరు ఆది సారు, ఆది గారు కానీ అభి మాస్టరు వీళ్ళంతా నాకు బాబాయ్ గారు హెల్త్ చూసుకోండి, మంచి ఫుడ్ తినండి, బాగా జాగ్రత్తగా ఉండండి, ఇదే చెప్తున్నారు. మొన్న అభి మాస్టర్ ఫోన్ చేశారు, ఏం బాబాయ్ గారు ఎలాగున్నారు, ఎట్టొస్తుంది రెస్పాన్సిబుల్, బాగా నాకు భలే హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. లేదు మాస్టర్ అని పిలుస్తున్నా, అభి మాస్టరు, బాబాయ్ గారు నన్ను మాస్టర్ అని పిలవద్దండి, అభి అనే పిలండి, అది తప్పండి, మాస్టర్ కానీ చిన్న కాదు పెద్ద కాదు, ఒక మీరు ఒక స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఆ మాస్టర్ అనే పిలవాలి. అంతే, వయసులో చిన్నోడని పేరు పెట్టి పిలిచి అది బాగుండదు, నాకు నచ్చదు. అంటే వాళ్ళ బాబాయ్ గారని ఓన్ చేసుకోవచ్చు, మనం కూడా ఇవ్వాల్సిన రెస్పాన్స్ ఇవ్వాలి. అది మాస్టర్ 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 అయిన తర్వాత మాస్టర్ అని పిలవాలా, అంతే, కరెక్ట్. పేరు పెట్టిన బాగుండదు కదా. ఇప్పుడు అభి మాస్టర్ వల్ల నేను ఇంత పబ్లిసిటీ అయ్యాను. నేను ఎక్కడో ప్రోగ్రామ్ చేసి ఏదో ఆదివారం ఒకరోజు తిరుపతిలో పార్క్లో చేస్తుంటాను. అది చూసి వేరే అతను ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ఇన్స్టాగ్రామ్లో పెడితే అది అభి మాస్టర్ వాళ్ళు నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి రమ్మనడం, ఆడికి వెళ్ళడం, ప్రోగ్రామ్ చేయడం, ఫస్ట్ స్టేజ్ ఎక్కి సక్సెస్ చేసుకుని వచ్చాను. అది నాకు చాలా, ఇంతవరకు నాకు ఆ సంతోషం ఎప్పుడు లేదు. స్టేజ్ ఎక్కాను, పక్కన మాతో పాటు వేరే మాస్టర్ వాళ్ళు వేసినారు కాంపిటీషను, మాకు 92 మార్క్ పట్టింది, వాళ్ళకి 86 మార్క్ పట్టింది. బ్రహ్మాండం. ఫస్ట్ స్టేజ్ ఎక్కి ఫస్ట్ స్టేజ్ ఎక్కి విన్ అయ్యి రావడం నాకు చాలా సడన్ అయిపోయినా. మార్కులు వేసేటప్పుడు నిలబడుకొని దండం పెట్టుకుంటున్నాను, దేవుడా ఇంత దూరం వచ్చాను, పరువు నిలబెట్టవయ్యా తండ్రి, నువ్వేనా అట్టే నేను దేవుని ముక్కున్నా. కానీ సక్సెస్ చేసుకున్నాయి, బయట వచ్చాను. దాంతో అభి మాస్టర్, సంతోష్ మాస్టర్ చాలా హ్యాపీ అయిపోయినారు. నాకు చాలా సంతోషం. ఒక్క నిమిషం. సో కాదు, మీరు డి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ లైట్స్, ఆ కెమెరాస్ ఇవన్నీ కొత్త, మీరు బయట చాలా న్యాచురల్గా ఒక ఫీల్తో చేస్తూ ఉంటారు. ఇది మళ్ళీ కట్స్ ఉంటాయి, సడన్గా ఇది ఉంటుంది, కెమెరా వచ్చి డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అక్కడ ఏం భయం, కొంచెం భయం కానీ అర్థం కాకపోవడం కానీ ఇలాంటివి ఏం లేవా? అభి మాస్టర్ గారు నాకు చాలా ధైర్యం ఇచ్చారు. బాబాయ్ గారు మీరు ఫస్ట్ స్టేజ్ ఎక్కుతున్నారు, మీరు ప్రోగ్రామ్ చేసినది, కానీ ఇక్కడ షూటింగ్కి రావడం ఫస్ట్ కొంచెం మీకు గిలిగా ఉంటుంది, కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, కాబట్టి మీరు ధైర్యంగా మీరు స్టేజీ పైన వచ్చిన తర్వాత ప్రోగ్రామ్స్, మ్యూజిక్, సాంగ్స్ మొత్తం వేసేటప్పుడు మీరు వేసే మూమెంట్స్ చూపించేయండి. ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోతే వేరే మూమెంట్స్ మ్యూజిక్ తగ్గట్టు వేసేయండి, కానీ నిలబడకుండా మీరు మూమెంట్స్ చేయాలా అంటే ధైర్యం చెప్పారు. ఏమిరా అంటే నన్ను అసలు చూపించటలే. ముందు అభి మాస్టర్, సంతోష్ మాస్టర్, ఈ డాగ్లు డ్యాన్సర్స్ డాగ్ వాళ్ళు వేస్తున్నారు, నేను వాళ్ళు నాకు కనబడరు, నేను వాళ్ళకి కనబడను. స్క్రీన్ వెనకాల నిలబెట్టేస్తారు నన్ను. అంటే నన్ను సస్పెన్స్, అంటే అభి మాస్టర్ గారు మిమ్మల్ని ఎవ్వరు చూడకూడదు బాబాయ్, స్టేజీ పైనే కనబడాలా, అప్పటి వరకు కనిపించకూడదు అంతవరకు. కానీ మాతో కూర్చోండి, మేము ప్రాక్టీస్ చేస్తుంటాము, మీరు వచ్చి చేయొద్దండి, మేము చేసుకుంటాం. ఏమంటే అభి మాస్టర్ క్లాస్ రూమ్ తీసుకెళ్ళి 2 టైమ్ వేసి ప్రాక్టీస్ చేయమన్నారు, వేసి చూపించు, వేశాను. బాబాయ్ గారు ఇంకేయద్దండి, ఇంకా మీ మూమెంట్స్ అంతా మీరు గుర్తుపెట్టుకొని ఇంక వదిలేయండి, మీ గురించి మాకు లేదు, మేము కావాలంటే మేము కంపోజ్ చేసుకుంటాము, మీరు కనబడింది స్టేజ్ పైన కనబడాలి, ఎవ్వరు మాకు వచ్చినట్టు కనబడకూడదు. అంటే మిమ్మల్ని ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ కింద చూపిద్దామని అనుకున్నారు, సర్ప్రైజ్ ఎలిమెంట్ కింద. కానీ ఆ గుర్తింపు వచ్చిందండి, ఎట్లా సర్ప్రైజ్గా పెట్టారు అభి మాస్టరు, అంతకంత గుర్తింపు తెచ్చుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. మార్కులు పడి విన్ అయ్యి వచ్చాము,
ఏదో ప్రజెంటేషన్ ఇచ్చారు. మాకు చాలా నా జీవితంలో అది ఫస్ట్ ఇలాంటి చూడడము. అభి మాస్టర్కి, సంతోష్ మాస్టర్కి చాలా కృతజ్ఞతలు తెలిపించుకుంటున్నాను. యాక్చువల్లీ మిమ్మల్ని ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ట్రెండ్ అయ్యి అలా అయ్యారు. ఎవరండి అది పోస్ట్ చేసింది? అది సండే ఒకరోజు మున్సిపల్ పార్క్లో ప్రోగ్రామ్ చేస్తారు. డ్యాన్సర్స్ ఇద్దరున్నారు, నవీన్, నాని. వీళ్ళు వారం వారం ఒక్కొక్కరు మార్చి చేసుకుంటారనమాట. వీళ్ళ గ్రూప్ ఒకరోజు ఒక వారం, నెక్స్ట్ వారం వచ్చి ఇంకో గ్రూప్ మరి. సరే నేను కాలక్షేపానికి ఈవినింగ్ టైం వెళ్తాను సండే, అప్పుడు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. వాళ్ళే పిలిచారనమాట, ఎవరైనా ఆడియన్స్ వచ్చి డ్యాన్స్ చేయాల్సి ఉంటే చేసుకోవచ్చు. అప్పుడు వీళ్ళని నేస్తానంటే వాళ్ళు ఒకలాగా చూశారు. సర్లే చూసుకుంటారు ఆడియన్స్, అది ఏం రా వయసు అయిపోయింది, అది విని ఇలా అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. ముసలోడుగా ఉన్నాడు ఏమైపోతాడు. కానీ మన టాలెంట్ మనకు తెలుసు, భగవంతుడు తెలుసు. స్టేజ్ ఎక్కిన తర్వాత చూపిద్దాం లెట్టన్. ఏం పాటేస్తారే అన్నారు. ముఠా మేస్త్రి పెట్టాను నేను. నాకు ప్రాణం పోసింది ముఠా మేస్త్రి, నాకు ఇంత దాకా రప్పించింది ముఠా మేస్త్రి. ఆ సాంగ్ సిగ్నేచర్ మూమెంట్ కదా, ఈ బెండ్ చేస్తున్నాను కదండి, ఇదే మెయిన్. ఆ డ్యాన్సుల్లోని 2 times ఈ స్టెప్స్ ఉంది కదా, ఆ స్టెప్సే మెయిన్. అదే లుక్. ఇప్పుడు మీరు అంటే డ్రమ్స్ నుంచి నేర్చుకున్నాను అని అన్నారు కదా, చిరంజీవి గారి పాటలు చూసి కూడా నేర్చుకున్నారు కంప్లీట్గా. ఎవరన్నా మీకు మాస్టర్ ఉండేవారా? డాన్స్ నేర్పించేవారు? మీకు మాస్టర్ చూస్తూ నేర్చుకోవడమే. డ్రమ్స్ కొట్టే ఆయనే మా ఊరే అతను. చిత్తూరు సంతపేట మంగసముద్రం మాది. ఆయన డాన్సరా? కాదు, డ్రమ్స్. జస్ట్ డ్రమ్స్ ఫంక్షన్లకి డ్రమ్స్ ఆయన మీకు నేర్పించే స్కోప్ నేర్పించేది. ఆయన ఒకేమంటాడు, నేను కొట్టే మ్యూజిక్లు నువ్వు ఆడగలుగుతావన్నా. నేను మామని పిలుస్తా, ఆయన నన్ను మచ్చని పిలుస్తాడు. ఎన్ని రకాలు కొడతారో కొట్టండి, అన్ని రకాలు నేను ఆడి చూపిస్తాను. చిన్న వయసే అప్పుడు. అదే న్యాచురల్గా వచ్చిన డాన్స్. అంటే అదే ఒక 7th class 6th class చదివేటప్పుడే ఎంతసేపు కొడతారో కొట్టండి, ఎన్ని విధాలు కొడతావు కొట్టు, అన్ని విధాలు నేను ఆడి చూపిస్తా. ఎన్ని రకాలు కొడతావు అన్ని రకాలు నేను ఆడి చూపిస్తాను. సరే కొడుతుడు, కానీ ఆయన కొట్టలేక ఆయన్ని నిలిపేస్తాడు. రే మచ్చాన్ని కాదు రబ్బా, నువ్వే గెలిచినవారు రబ్బా అని వేస్తాడు. అప్పుడు అంతా ఆ మ్యూజిక్, అదే నాకు డ్యాన్స్ అంటే. మళ్ళీ ఉండగా ఈ పసివాడి ప్రాణం స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఎక్కువ బ్రేక్ డ్యాన్స్. ఈ ఖైదీస్ వచ్చి 30 years పైన అయిపోయింది అనుకుంటా. అది చాలా ఇదిగా వేస్తుంటాను. అప్పుడు రగులుతుంది మొదలు. ఇప్పుడు నేను వేయాలని ఉన్నాను, కానీ ఆ రోజు ష్యూర్ పక్కా వేసి చూపిస్తాను. అదేలాగా మెటీరియల్ చేసుకొని చేయాలని ఉన్నాను, చేసి చూపిస్తుంది. చూసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పెడతాను. చేయాలి ఏమంటే అప్పుడు చేసిన అయిపోయి 30 years పైన అవుతుంది. అది ఇప్పుడు వేయాలని నాకు కోరిక ఉంది. ఆ డ్యాన్స్ రాదండి ఎవరికి. ఆ ఖైదీలో సాంగ్స్ రగులుతుంది మధుగా, సూపర్ సాంగ్స్, సూపర్ హిట్ అయింది కదా సినిమా అది. ఆ సాంగ్స్ వేయాలని ఉన్నాను, కానీ ఎప్పుడు వేస్తాను తెలియదు, వేసి చూపిస్తాను. సో ఎక్కువగా ఈ కోవా బన్ గురించి వైరల్ అయితే వస్తుంది. కోవా ఈవెన్ కొంతమందికి కోవా మురళీ బాబాయ్ అని చెప్పి రకరకాల పేరు. కోవా బాబాయ్ కాదు. ఏంటి ఇప్పుడు మీరు ఏంటి మీ ప్రొఫెషన్? కోవా బన్ సార్ మాది చిత్తూరు అండి, చిత్తూరు సంతపేట మంగసముద్రం. మాకు అమ్మమ్మ వాళ్ళ ఊరు గంగనపల్లి, అది చిత్తూరులోని. మాది మంగసముద్రం. అమ్మమ్మ కూరగాయల వ్యాపారం మార్కెట్లో, అమ్మ కూరగాయల వ్యాపారం. నేను ఒక ఐదో తరగతి దాకా గంగనపల్లి స్కూల్లో చదివాను. ఇక్కడ మార్కెట్ జైహింద్ స్కూల్లో చదివాను. అక్కడ చదువు ఎక్కకపోతే ఇక్కడ తీసుకొని చూపించారు. మార్కెట్లోనే కూరగాయల అంగడి. అంటే మా ఎమ్మెల్యే గారు, పాత ఎమ్మెల్యే గారు సికే బాబన్న గారు గుర్తుందా? విన్నారా? సికే బాబన్న ఇల్లు మార్కెట్ కాడ. వాళ్ళ ఇంటి ఎదురుగానే మా అమ్మమ్మ వ్యాపారం. అంటే వాళ్ళు అన్నోళ్ళ ఇంట్లో ఏది జరిగినా ఆ అన్నగారికి ఆ అమ్మగారు పిలిచి మా అమ్మని, మా పెద్దమ్మని, మా అవ్వని అందరినీ పిలిచి భోజనాలు పెట్టి మంచి చెడ్డ ప్రతి ఒక్కటి. మా అమ్మ పేరు చిన్నపాప రామ్మ అంటారు, జయమ్మ. మా పెద్దమ్మ పేరు జయమ్మ రామ్మ అంటున్నారు. మా అమ్మమ్మ పేరు బూచమ్మ. వాళ్ళని పిలిచి అన్నోళ్ళ ఇంటికాడ ఏ ఒక్కటి ఇంట్లో చేసింది బాగా పెట్టి పంపిస్తూ ఉంటారు. నేను 24 hours అప్పుడు జైన్ స్కూల్లో చదివేటప్పుడు అన్నోళ్ళ ఇంటికాడ తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు వెళ్ళటం లేదు. అప్పుడు చిన్నప్పుడు అన్నోళ్ళ ఇంటికాడ బాగా నేను మార్కెట్లో పెరిగాను. మళ్ళీ
అమ్మ చనిపోయింది. అంటే 3 years ఫస్ట్ మా మిస్సెస్ చనిపోయినారు ఒళ్ళు బాగాలేక. అంటే ఏంటండి రీజన్? అంటే వాళ్ళు హెల్త్ బాగాలేదు. వాళ్ళ అమ్మగారు ఊరికి వెళ్ళి ఉన్నారు. అంటే మా చిత్తూరు టౌన్ పక్కన పక్కన విలేజ్ ఎజ్జిపల్లి అని. అడిగి వెళ్తే ఇంకా విలేజ్ల్లో బాత్రూమ్ అంటే బయట వెళ్తారు బాగా చెట్లకల్ అట్లా బహిర్భూమి కల్లా వెళ్ళి వస్తారనమాట. అంటే తెల్లారి లేచి వెళ్ళి వస్తూ ఉంటే ఆడ కుంట్లో నీళ్ళు ఉంటే ఆడికి పోయిండారు. అదే పడిపోయిండారు, కుంట్లో పడిపోయిండారు. అప్పుడు చనిపోయినారు. మా మిస్సెస్ చనిపోయింది. 3 నెలలకి మళ్ళీ మా అమ్మ చనిపోయింది. దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు ఇంకా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదు? లేదు, ఇంకా పాప డిగ్రీ కంప్లీట్ చేసింది. అసలు ఆడపిల్ల పెళ్ళికి అమ్మ అవసరం అమ్మ ఉండాలా? లేదు. కానీ బిడ్డల్ని బాగా చదివిపించుకున్నానండి. మా అబ్బాయిని ఇంటర్మీడియట్ దాకా చదివిపించాను. దానిపైన అతనికి చిన్న యాక్సిడెంట్ అయింది. డిగ్రీ చేరినాడు, యాక్సిడెంట్ అయింది. సరే నిలిపేసినాము అబ్బాయిని. వాడే ఓకేనండి అంతానే? యాక్సిడెంట్ అంటే ఇప్పుడు ఓకేనండి, నార్మల్గా అంతా బాగానే ఉన్నాడు? ఎవరికి? అబ్బాయికి ఏమన్నా? బాగానే ఉన్నాడు. ఏదో ఏసీ మెకానిక్ దాంట్లో చేర్చేసినాను, ఏదో చేస్తున్నాడు. మా పాప సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పుడే 2 months అవుతుంది జాయిన్ అయ్యి. చెన్నై, కోయంబేడు. చెన్నై అండి. ఇంకా నాకు కూరగాయలు చాలా లాస్ అయ్యి నేను మార్కెట్లోనే వ్యాపారం చేశాను. అమ్మ తర్వాత నేనే పెట్టాను, వ్యాపారం చేశాను. ఈ కరోనాలలో చాలా వ్యాపారం షాపులు ఎక్కువగా తెరవనీయకుండా అప్పుడే మార్నింగ్ టైం 1 hour 2 hours ఇస్తున్నారు, దానిపైన తెరవకూడదు అంటున్నారు. కరోనాలో కొంచెం లాస్ అయింది. మళ్ళీ 2 years బ్యాక్ నేను తిరుపతికి వచ్చేసాను. తిరుపతికి వచ్చి ఒక కర్నాల్ లేవిట్టు, కర్నాల్ లేవిట్లో ఆడ బాడుకు తీసుకొని కడప నుంచి గోవల్ చెరువు పాల్కోవా ఫేమస్ ఆడ, మంచి టేస్ట్, సూపర్ టేస్ట్. ఆ కోవా తెచ్చుకోవడం, బండి పైన పెట్టుకోవడం, బండి బయట తెప్పించడం. నేనున్న రూమ్ కాడి నుంచి కాలేజీ కాడికి పోయి ఆడ వ్యాపారం చేసుకొని మళ్ళీ సాయంత్రం అయితే రూమ్కి వచ్చేస్తాం. కోవా 90% అక్కడ HGS కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా పాపులారిటీ చేశారు. ఇన్స్టాగ్రామ్ ఇది వాళ్ళు ఫాలో చేసి బాగా చేసినారు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు, బాగా లైక్ చేసి వాళ్ళు కూడా బాబాయ్ అని పిలుస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు HGS కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం బాబాయ్ మురళీ బాబాయ్. కాదు, ఇప్పుడు దీన్ని నార్మల్గా ఇది మీ ప్యాషన్. మామూలు మాట్లాడుకోవాలంటే మీకు ఈ కళ పట్ల ఉన్న ప్రేమ వల్ల మీరు డ్యాన్స్ అనేది మీకు బాగా ఇష్టం. ప్రేమ, ఇది ప్రేమ పిచ్చి, ఆదాయ వనరుల కోసం కాదు, ఇది వృత్తి కూడా కాదు మీకు. కానీ ఇప్పుడు దీన్ని వృత్తిగా మలుచుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నారు? వృత్తిగా చేసే ప్రయత్నం మనది ఏముందండి, ఏదైనా ప్రోగ్రామ్స్ పిలిస్తే వెళ్తాం, ప్రోగ్రామ్ చేద్దాం. ఏమంటే అది మన కళ కదా, ఆ కళాకారులు ప్రతి ఒక్కరు ఏదో దారి అనేది ఉంటుంది, ఆ దారి మీద పోతే ఏదో చేసుకుంటాం. ఏదైనా ఎవరిని పిలిచినా పోయి ప్రోగ్రామ్ చేసి వస్తాం. అంటే ఇప్పుడు మీకు అనుకోండి ఏమీ తెలియదు మార్కెట్ గురించి, ఎవరు ఎలా పిలుస్తారు, ఈవెంట్లు ఎలా జరుగుతాయి, అంత ఐడియా ఉండదు. బట్ ఇప్పుడు మీతో చేసిన అభి మాస్టర్, సోమేష్ మాస్టర్, లేదంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఎవరన్నా కొంచెం మేము ఎలా హెల్ప్ చేస్తాం, ఎలా చేస్తాం, గైడెన్స్ ఇచ్చారా? ఇలా చేసుకుంటే చెప్పారు. అభి మాస్టర్ గారు చెప్పారు, బాబాయ్ గారు ఇంకా మీరు చూడండి మనది ప్రోమో రిలీజ్ అయిపోయినాయి, అప్పుడు చూడండి మీకు ఓపిక ఉండదు, మీకు తీరిక ఉండదు, ఎన్ని ఫోన్లు వస్తాయి, ఎన్ని కాల్స్ వస్తాయో, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు బాబాయ్ గారు. ఏం మాస్టర్ ఎక్కడికి వెళ్తాం మాస్టర్, ఇక్కడికి లేదు బాబాయ్ గారు, మీకు తెలియదు, మీ టాలెంట్ ఇన్ని రోజులు మీరు దాచిపెట్టుకొని మీరు ఏదో అట్లా ఉండిపోయినారు, ఇప్పుడు మీరు బయటపడారు, మీకంటూ ఒక లైఫ్ వస్తుంది చూడండి, తప్పకుండా మళ్ళీ మేము పిలుస్తూ ఉంటాం, ఎప్పుడు పిలుస్తామో తెలియదు, ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు మీరు, ఇంకా మీకు ఏ దిగులు పడవద్దు బాబాయ్ గారు అని నాకు ధైర్యాన్ని ఇచ్చినారు అభి మాస్టర్.
కాకపోతే ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఏమైనా ఈవెంట్లు చేయాలనుకున్నారు అనుకోండి, నిజం చెప్పాలంటే పెళ్ళిళ్ళలో మన ఇప్పుడు ఆంధ్రాలో కావచ్చు చిరంజీవి గారి పాటలు ఎన్ని ప్లే అవుతాయో. అవును. సో మీరు వాటికి డ్యాన్స్లు వేస్తూ ఉన్నారంటే ఉర్రోతలు ఊగుతూ ఉంటారు. ఈవెన్ బట్ మీరు ఒక ఈవెంట్ అదే ఐ మీన్ ఈవెంట్కి వెళ్ళాలంటే మీరు ఒకటి ముందు చేసుకోవాలి, ఒక డ్యాన్స్, మేము ఒక డ్యాన్స్ ట్రూప్ ఉన్నామనో ఏదో ఒకటి చెప్పి పెట్టాలి. సో అది ఎలాగా? దీనిపైన ప్రయత్నం చేస్తాం సార్. ఏమంటే ఉన్నారు జాయిన్ అయితే మీరు డాన్సర్స్ ఉన్నారు, మాస్టర్స్ అదే చెప్పాను కదా. వాళ్ళు ఇప్పుడు మొన్న ఫోన్ చేసి బాబాయ్ గారు మీరు ఇంత హైలైట్ అవుతారని అనుకోలేదు, పార్క్ వచ్చి మీరు ఏదో చేసిపోయినారు, కానీ ఇప్పుడు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు, మీరు రావాలి అట్లని వాళ్ళు అడిగారు. వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు, డాన్సర్స్ అంతా ఉన్నారు. వాళ్ళే చెప్పారు ఏదైనా అవకాశం ఉంటే చెప్పు బాబాయ్ గారు, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పు వస్తామన్నారు. వాళ్ళని పెట్టుకుని కూడా చేస్తాం ష్యూర్. ఇద్దరున్నారు, చేయగలుగుతాను. అండ్ బట్ సోషల్ మీడియాలో ఉన్న ప్రాబ్లం ఒక్కటే, అది మీకు చాలా మంది చెప్పే ఉంటారు, అంటే ఇది ఒక్కసారే వైరల్ చేస్తుంది మనిషిని. అంటే ఇది మీ వీడియోని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చూసేలా చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం కొంచెం ఈ గ్యాప్ని మళ్ళీ గ్యాప్ క్రియేట్ చేసాం అనుకోండి, మళ్ళీ ఫేడ్ అవుట్ అయిపోతాం. ఇది ఒకటి. మళ్ళీ మనం ఏమన్నా చిన్న తప్పు దొరికామంటే మొత్తం మనల్ని నెగిటివ్ చేసి పాడేస్తూ ఉంటాం. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకి భగవంతుడు ఇచ్చిన దారి ఇది. ఇన్ని ఏండ్లుగా నేను కష్టపడి ఇన్ని ఏండ్లుగా నేను ప్రయత్నించినా నాకు దొరకనిది ఇప్పుడు దొరికింది. దాన్ని నేను సద్వినియోగం చేసుకుని వెళ్ళాలని నేను బాధపడుతున్నాను. దాన్ని ఫెయిలియర్ చేసుకోకూడదు. దీన్ని కొంచెం పైకి ఇంకా కొంచెం ఎదుగుదలగా వయసు ఉన్నన్నాళ్ళు అంటే ఇంకేం సార్, ఇంకొక 5 years కష్టపడుతున్నా, ఇంకా 5 ఏళ్ళు సంపాదిస్తున్నా, ఏమిటంటే సంపాదించాలా, ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలా, బిడ్డకు ఒక పెళ్లి చేస్తే అదే. ఈ డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత డ్యాన్స్ని వదలడం కష్టం అండి. ఇది నటరాజస్వామిది సరేనా, ఈశ్వరుడు వచ్చి ఒంట్లో దిగితే అది కష్టం. ఈశ్వరుడు శివతాండమే అది. దాన్ని నిలపలేము, దాన్ని వదులుకోలేము. ప్రాణం ఉన్నన్నాళ్ళు ఆ డ్యాన్స్ 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 డ్యాన్స్. ఒకటి చిరంజీవి గారి డ్యాన్స్ ఉన్నన్నాళ్ళు ఇండస్ట్రీలో ఆ పేరు మోగుతుందే కానీ పేరు తగ్గదు. ఎక్కడ కూడా ఐ మీన్ మీరు ఒకవేళ పాట పెడితే మధ్యలో ఆగిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉండవు, చేస్తూనే ఉంటారు ఎండింగ్ వరకు. కానీ ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఆయాసం వచ్చినట్టుంటుంది. స్టార్టింగ్ ఊపు ఒకసారి వచ్చేసింది అనుకో, చేస్తూనే ఉంటాను, రోజంతా ఏమంటారు చేస్తాను. ఉత్సాహం అది. ఆ డ్యాన్స్ అది భగవంతుడు ఇచ్చిన వరం అది. నేను మీ పిల్లలు ఏమన్నారు అంటే ఇప్పుడు మీ అమ్మాయి జాబ్ చేస్తున్నారు అన్నారు కదా, సాఫ్ట్వేర్ గుర్తుపడతారు కదా, ఆమె చెప్తే చాలా సంతోషపడతాం. వాళ్ళ ఆఫీసులో ఏమన్నా అంటున్నారా, మీ నాన్నగారు ఆఫీసర్స్ అందరూ ఏదో అడిగినారంట. నిన్న మా పాప దగ్గరికి వెళ్ళి వచ్చాను. మా పాప డాడీ చూడు డాడీ, మీరు ఇంటర్వ్యూలు అవి ఇవి పోయి వచ్చేలోపు మా ఆఫీస్ సార్స్ వాళ్ళు ఇంకేమమ్మా ఇంకా మీరు డ్యూటీకి రానవసరం లేదమ్మా, మీ డాడీ బాగా దీంట్లో ఉన్నారు అట్లా అని చెప్పినారంట. అదంతా ఎందుకులేమ్మా, మనం చేసే వృత్తి అది చేసుకోవాలా, ఇది చేసుకోవాలా. ఏదో 1-2 వచ్చినాయని చెప్పుకోవడం. కొన్ని కమెంట్లో ఒక కమెంట్ చూశాను. ఆ కమెంట్ ఏంటంటే, మీరు రజనీకాంత్ గారి దేవుడా దేవుడా తిరుమల దేవుడా డాన్స్ చేయండి అని చెప్పి కొంతమంది కోరుకున్నారు. బికాజ్ తమిళనాడు నుంచి చాలా మంది చూశాను నేను. అవునా సార్? ఇప్పుడు మీ అమ్మాయి ఎలాగో తమిళనాడులో చేస్తుంది, మీరు అక్కడే చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా అంటున్నారు కింద ఫ్రమ్ తమిళనాడు, లవ్ ఫ్రమ్ తమిళనాడు అని చెప్పి కొంతమంది కమెంట్స్ పెట్టారు మీ డాన్స్ పర్ఫార్మెన్స్ కింద. సో రజనీకాంత్ గారు చేసినా కూడా మీరు కొంచెం రీచ్ ఉంటుంది. చేస్తాం కానీ సార్ ఇండస్ట్రీలో రజనీకాంత్ గారు తమిళనాడులో కష్టపడి పైకి వచ్చారు, మన ఏపీలో చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు. ఇది చెప్పుకోవాల్సిన విషయం. వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి కష్టం విలువ బాగా తెలుస్తుంది. అది రజనీకాంత్ గారు ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చినాయండి ఆయనకి. నిన్న కూలీ సినిమా రిలీజ్ అయింది. అలా స్టైల్ ఏంటి అదేంటి, మిమ్మల్ని చూసి కూడా కొంతమంది అదే పెట్టారు కింద, రజనీకాంత్ ఎలా కనిపించారో ఇక్కడ మీది కూడా ఒక ఐ మీన్ ఒక గ్రేస్ ఉంటుంది కదా, బాడీ గ్రేస్. అసలు వయసుకి బాడీ మూమెంట్స్ కి సంబంధం లేదండి. వయసుకి ఆ మూమెంట్స్ సంబంధం లేదు. ఇది వయస్సు అనేది సంవత్సరం పెరిగే కొద్దికి వయసు పెరిగే కొద్దికి పెద్దవాళ్ళలాగా అవుతుంటాం. ఆ డ్యాన్స్ అనేది అట్లా కాదు, చిన్నప్పటి నుంచి వయసు ముసలోడైనా సరే ఆ డ్యాన్స్ అనేది ఉంటుంది. అదేదో చెప్తారు,
చింత చచ్చిన పులుపు సావదంటారు చూడు. అట్లా ఈ డ్యాన్స్ ష్యూర్. ఏమన్నా ఐ మీన్ కళ ఉందా అంటే సినిమాల్లోకి ఎలాగైనా సినిమాల్లో అవకాశం వస్తే బాగుంటుంది? బాగా వయసులో మీలాగా వయసులో ఉన్నప్పుడు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం రాబోతుంది? ఒకవేళ వచ్చినా ఏదో ఒక పెద్ద ఒక డాడీ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక సైడ్ యాక్టర్గా ఇలాంటివి వచ్చినా కానీ నాకు సంతోషంగా ఉంటుంది. నాకు వచ్చినా నేను వదులుకోలేను. ఇప్పుడు సినిమాల్లో డాన్స్ మూమెంట్స్ మధ్యలో సాంగ్స్ కొరియోగ్రఫీ సైడ్ చేస్తారు, డాన్సర్ మధ్యలో వస్తూ ఉంటారు, మధ్యలో చిన్న చిన్న సరదాగా ఉంటది. లేదంటే ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్ తో డాన్స్ ఇలాంటివి ఉంటా ఉంటాయి. అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఈటీవీ డీలో అదేలాగా కదా సార్. ఫస్ట్ అభి మాస్టర్, సోమేష్ మాస్టర్ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఈ డాగ్స్ అంతా సోమేష్ మాస్టర్ అడుగుతారు, ఏంద్రా డాగుల్ని పెట్టుకుని ఏమంటే, అరే డాగ్కే ఒక డాన్ ఉన్నాడు డ్యాన్స్ చూస్తారు అట్లా అప్పుడు ఎంటర్ అవుతాం. అలాంటి సీన్లు ఏదో చిన్న చిన్న సీన్లు ఏదో ఉన్నాయి. హైపర్ అది గారు అందుకే కదా షాక్ అయిపోయి వచ్చి కాలు మీద పడిపోయి ఏంటి డాన్స్ ఏంటి. చిరంజీవి గారు ఆది గారిని నేను చాలా గర్వపడుతున్నాను నిజంగా. ఆయనకి ఏదో వచ్చి చెయ్యి సెకండ్ ఇస్తారనుకున్నాను సార్. ఆయన అలాంటి పెద్ద ఆయన మంచి పేరు గల్లైనా సినిమాలో చేసినాడు, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, డి ఇలాంటి దీంట్లో అంతా మంచి. ఆయన వచ్చి కాళ్ళపైన నాకు అట్లే చేతులెత్తి అట్లే తీసుకున్నాను. నాకు అనుకోలేదు నేను. అది ఆయన చాలా అంటే ఇలాంటప్పుడే బయటపడుతూ ఉంటుంది. మీకు ఆది గారి గురించి ఒక కంప్లైంట్స్ ఏమైనా వస్తాయంటే, ఆదికి యాటిట్యూడ్ ఎక్కువ, అందరినీ డామినేట్ చేసి అందరి మీద పంచలేసి అందరిని ఇన్సల్ట్ చేస్తాడు అంటారు. అది కంటెంట్, అది నవ్వించడానికి చేసే కంటెంట్. అది తెలియక ఏమనుకుంటారంటే వీళ్ళు అందరినీ ఇన్సల్ట్ చేస్తాడు, అందరి మీద పంచలేస్తాడు. సార్ ఒక్కటి చెప్తాను వినండి సార్, మీరు ఏమన్నా అనుకోండి. నేను ప్రోగ్రామ్ చేసిన తర్వాత స్టేజీ పైన పిలిస్తే చెమట కారుతా ఉంది, షర్ట్ అంతా తేమగా ఉంది చెమటలో. అలాంటప్పుడు ఆది గారు వచ్చి అట్లే హక్కు చేసుకొని బాగా గట్టిగా కౌల్చుకొని భుజం పైన తట్టి చెమట ఉండి ఆ చెమట కారుతుంటే, సార్ వేరే వాళ్ళైతే అట్ట హక్కు చేసుకుంటారా సార్? ఆ ఒక్క విషయంలో ఆలోచించండి. ఆది గారు అలాంటివంతా ఏం లేదు. ఆయన కళాకారుడు లాగానే అభిమానిస్తున్నాడు, కళాకారుడు లాగానే చూస్తున్నాడు, కళాకారుల్ని ఎట్లా గౌరవించాలో అలాగనే గౌరవిస్తున్నారు. ఆది గారి మనసు చాలా గొప్ప మనసు. ఆ ఒక్క దాంట్లో నేను తెలుసుకున్నాను ఆది గారి మనసు ఎలాంటిది, ఆయన మనస్తత్వం ఏమి, ఆయన గుణమే, ఆ ఒక్క దాంట్లో నేను తెలుసుకున్నాను సార్. సార్ ఏం సార్ చెమట కారుతా ఉంటే నాకు అదే ఏం రా ఎట్లా కారుతున్నాము, నీళ్ళు పోతా ఉంది, వచ్చి అట్లా బాగా గట్టిగా చేసుకొని చాలా సంతోషపడినాను సార్. నేను అనుకోలేదు నిజంగా. ఆది గారు అంతా ఏమన్నా ఆయన బాధ్యత తీసుకుంటాను నేను చిరంజీవి గారి దగ్గరికి నేను చేస్తాను, ఆయన దగ్గర మీట్ అయ్యేటట్టు చేస్తామని చెప్పినారు. ఇచ్చారు దేవుడు ఆది గారు హామీ ఇచ్చారు. చూద్దాం సార్. ఇంకా చిరంజీవి గారితో ఒక్క ఫోటో తీసుకొని మనస్ఫూర్తిగా ఇంత కాదు. డి షోకి ఆంటీ కూతురు అమ్మో అప్సరా ఎవరు చూస్ చేసుకున్నారు ఈ పాట కావాలని? ఎవరు సెలెక్ట్ చేసిన పాటది? అభి మాస్టర్ అడిగారు, ఈ పాట కావాలనా బాబాయ్ గారు ఈ బిట్టు ఈ సాంగ్స్ చేయాలని. ఓకే వేద్దాం, ఏది చూపిద్దాం, సింపుల్గా ఏది చూపిస్తున్నా బాబాయ్ ఓకే. నెక్స్ట్ 3 బిట్స్, అదే ఫస్ట్ ఇది, సెకండ్ కూర్చోవడం, ఫస్ట్ ఇది అనమాట, సెకండ్ ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ ఈ బిట్టు కొట్టేసి కాళ్ళు చీల్చి కూర్చుంటాం కదా, అది మూమెంట్ చూపించేసినాను. ఓకే బాబాయ్ ఇదే చాలే, బాగా సూపర్గా ఉంది అని అన్నారు. అంతే, ఇంకేం మాట్లాడలేదు అభి మాస్టర్ బాగా. కానీ ఆయన చెప్పినట్టు నేను చేశాను, నేను చేసినట్టు స్టేజీ పైన చూపించేసినాను, విన్ అయ్యి వచ్చినాను. రేపు ఉదయం చిరంజీవి గారు పిలిచి నా ఎదురుగుండా ఒక 2 స్టెప్లు అయినా, ఆ స్టెప్లు అంటే ఏం వేస్తారు? సార్ గురించి నేను వేయకపోతే ఇంకేమన్నా ఏం వేస్తారు? ఏ స్టెప్ వేస్తే ఏదో సరే, ఆయన ఏ స్టెప్స్ చేయమంటారు దాన్ని. ఆయన ఏం చెప్పలేదు, ఒక 2 స్టెప్లు ఏది చూపిస్తాను, ముఠామేస్లో 2 వేపిస్తారా? ష్యూర్, ముఠామేస్లో వేస్తాను, పోతే ఇంద్రాలో వేస్తాను. ఏంటి గరణముగుడు బంగారు కోడి పెట్ట వచ్చానండి, ఆ సంగతి కూర్చొని ఇట్లా బిట్ కొట్టుకుంటా. అదే సార్ చిరంజీవి గారిది ఏ సాంగ్స్లో ఏ బిట్ మెయిన్ బిట్ ఉందో అది ఏది చూపిస్తాను. అన్ని ప్రాక్టీస్ చేస్తారా చిరంజీవి గారు? అప్పట్లో అదే రీల్ టేప్ రికార్డు ఉంటాయి కదా, ఇప్పుడే కదా మామూలు ఎంత వచ్చినాయి సెల్ పాటలు పెట్టుకోవడం, అప్పుడు ఆడినాయి లేవు కదా.
రీల్ పెట్టుకొని టేప్ రికార్డ్ పెట్టి క్యాసెట్ వేసి చేసి అది ఇంట్లో పెట్టుకోవడం ప్రాక్టీస్ ఒకటి సార్ గారి సినిమా చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే 1-10 సార్లు చూస్తాను. ఒక్కసారి చూడను. ఏమంటే నాకు మాస్టర్లు ఎవరు లేరు నేను నేర్చుకోవడానికి. 1-10 సార్లు చూడడం, ఆ బిట్ కంట్రోల్ మెయిన్లో వేసుకోవడం. మెయిన్ ఆ సాంగ్స్లో 3 బిట్లు, ఆ 3 బిట్లు చూపించేస్తే చాలు సార్. మిగతా మ్యూజిక్ ఏదైనా వేసుకోవచ్చు. ఆయన స్టైల్ ఉండాలి. చిరంజీవి గారి గొప్పతనం ఏంటంటే ఒకసారి ఇలాగే ఎవరో వెనకాల డాన్సర్ని లారెన్స్ అనే వ్యక్తిని చూసి ఆయన తీసుకొచ్చి లారెన్స్ గారిని ఈ రోజు 4వ వ్యక్తి ముఠా మేస్త్రిలోని ఈ పేటకి నేను ఆ సాంగ్స్కి 4వ వ్యక్తి చిరంజీవి వెనకాల 4వ వ్యక్తి లారెన్స్. ఓకే వెనకాల 4వ రో 4 మా బాబాయ్ 1 2 3 4 చిరంజీవి గారు అంత బాగా కవర్ చేశారు చూడండి. లారెన్స్ గారిని పిలిపించి మాట్లాడి చేయడం, మళ్ళీ సార్ గారు సినిమాలో కొరియోగ్రాఫర్గా రమ్మనడం. ఇప్పటికీ లారెన్స్ గారు ఎక్కడ ఏ ఫంక్షన్ ఏది చూసినా అన్నగారు వెళ్తే సార్ గారు వెళ్తే కాళ్ళకి దండం పెట్టి చిరంజీవి గారి పేరే ఫస్ట్ చెప్తారు లారెన్స్ గారు. అది చెప్పాలి అది చెప్తేనే దానికి ఒక విలువ. చెప్పకపోతే కష్టం. అది స్వార్థం అంటారు. చెప్పకపోతే స్వార్థం కూడా చేసుకుంటారు. చెప్తేనే అది విశ్వాసం అంటారు. మీ జీవితంలో ఇప్పుడు డి షో ఆ ఒక్క పర్ఫార్మెన్స్ తర్వాత ఏం మార్పులు వచ్చినాయి మీ? సార్ నాకు చాలా హ్యాపీ అయిపోయింది. మార్పు అంటే చూడండి, చాలా ఛానల్స్ ఉన్నారు సార్ వెయిటింగ్ మీరు రావాలని. కాకపోతే ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ మీతో చేసేసి మళ్ళీ వెళ్ళి చేద్దామనేసి మేడం గారు చెప్పారు, ఇట్లా మీరున్నారు మేడం గారు ఉన్నారు. సరే మేడం మీరు చెప్పండి ఏమంటే చాలామంది పాపం వెయిటింగ్ ఉన్నారు, మీకు ముందు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏదో చిన్నదో పెద్దదో పోయి నేను ఇంటర్వ్యూ చేసుకుంటాను మేడం అంటే, సరే ఆ మేడం గారు చెప్పిన తర్వాత నేను వచ్చాను, వెళ్ళాను, చూసాము. మళ్ళీ మీరు చాలా గొప్పగా నాకు ఇలాంటి అవకాశాలు రావడం నాకు గొప్ప అనుకుంటాను. మీ ఇంటర్వ్యూలే ఇంత గొప్ప అంటే సార్ దగ్గర నుంచి నాకు ఏదైనా వచ్చి ఊరికే ఫోటో తీసుకుని వస్తే సాల్వ్ అయ్యా అని ఎదురు చూస్తున్నాను నేను. మీరు ఇప్పటికే నాకు తెలిసి మీ బంధువులు ఒకప్పుడు ఫినాన్షియల్గా చూస్తారు కదా, డబ్బులు ఆర్థికంగా ఎంత ఉన్నారో. చిదిగిపోయిన వాళ్ళు పట్టించుకోరు బంధువులు. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు చుట్టూ ముడతారు, బెల్లం చుట్టూ ఈగలు చూపినట్టు. నాకు తెలిసి ఇప్పుడు ముందు పెద్ద పట్టించుకుని ఉండరు, ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటాయి మీకు ఫోన్స్ కలవడాలు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. కానీ నేను ఏమంటే సార్ కష్టంలో ఎవ్వరు కానీ ఇప్పుడు చాలామంది డబ్బుని చూస్తున్నారు సార్. డబ్బు 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 మనమేం చనిపోయేటప్పుడు డబ్బు ఏం ఎత్తుకోపోవటం ఏంలే. మన సంపాదించింది మన బిడ్డలో ఎవరో ఒకరు తింటారు. కానీ డబ్బు కాదు సార్ ముఖ్యం కావాల్సింది. మనిషి, సాటి మానవుడు, ఎదుటి మానవుడు, బంధువులు, బంధుత్వం ఇలాంటివి చూడాలి. కానీ మా బంధువులు చాలామంది ఉన్నారు డబ్బుని చూస్తున్నారు కానీ వాళ్ళు చాలా పెద్ద గంభీరం అనే లాక్కుని ఉన్నారు. సరే ఉంటే వాళ్ళకుండేది ఉంటుంది. కానీ నేను ఏది పట్టించుకోవట్లేదు సార్. భగవంతుడు మనకు కష్టం పెట్టినాడు, కష్టాన్ని మనం ఇంకా ఎన్ని ఏళ్ళు పెడతాడు, పోదాం చూద్దాం దీన్ని ఎట్లా అనే దీంతో నేను వెళ్తున్నాను. ఏదో దారి దొరికింది. నేను నాకు ఇదే సార్ ఇదే చాలనుకుంటున్నాను సార్. నేను ఇంతమంది నాకు ఫ్యాన్స్లు ఉన్నారు, ఇంతమంది అభిమానులు ఉన్నారు, లక్షల కొద్దికి నా డ్యాన్సులు చూసి నాకు పంపిస్తున్నారంటే దానికంటే నాకు ఇంకేం కావాలి సార్. అదే నాకు గొప్ప అనుకుంటున్నాను. నిజంగా నేను జీవితంలో చాలా రబ్బా సాధించేసినాంరా నేను ఒక అభిప్రాయం నాలో ఉంది. సాధించేసినాం, ఇండస్ట్రీలో చేయాలనుకున్నాం. ఇంకా డీ షో అన్న అది ఇంట్రెస్టే కదా సార్, అది స్టూడియోనే కదా సార్. అది దాంట్లో చేసిన దాంట్లో ఏదైనా ఒకటే కదా, పబ్లిసిటీ అయిపోయినమ్మా ఓకే చాలు. ప్రతి ఒక్కరు ఫోన్ల మీద ఫోన్లు చేయడం బాగున్నాను. అదే కష్టంలో ఉండేటప్పుడు బంధువులు ఏడిగిపోతారు, ఉన్నోళ్ళు ఏడిగిపోతారు. నాకు అర్థం కావటం లేదు సార్. అదే నాకు బాధ. డబ్బులే చూస్తారు కానీ కంగారు పడకండి. మీరు చిరంజీవి గారిని కలిసిన తర్వాత అవి పెరుగుతాయి. ఇంకానే ఏమో సార్ నాకు పెరగాలి అంటే ఇప్పుడు మనం కోల్పోయింది, జీవితంలో కోల్పోయింది ఏదో ఒక టైంలో మళ్ళీ తిరిగి డెస్టినీ విధి అంటారు కదా, అది ఇస్తుంది ఏదో ఒక టైంలో. నాకు ఈ వయసుకు వస్తుందని నేను అనుకోలేదు. లేట్ అయ్యి నిజంగా. అవును, 54 సంవత్సరాలు
ఈ వయసుకి నాకు ఇంత గుర్తింపు వస్తుందని నేను అనుకోలేదు సార్. ఈ గుర్తింపే చాలదా సార్, ఇంకేం కావాలి సార్? అరే సంపాదిద్దాం, కష్టపడి సంపాదిద్దాం, దాని గురించి కదా కష్టపడతా, ఇంకా కష్టపడి సంపాదిస్తాను, మనకుండే సమస్యలు మనం తీర్చుకుంటా, దాని గురించి. సొసైటీలో ఇంత పేరు వచ్చింది, ఈ పేరు బంధువులు కాదు, చుట్టాలు కాదు, బయట వాళ్ళు కాదు, ఎవరైనా సరే సంతోషపడతారు. పర్వాలేదు, నేను ముందు వెళ్ళి వెనకాల చాలా తక్కువగా మాట్లాడినారు ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు ఈరోజు. అరే రే ఆ రోజు అట్లా చూడరా చూడరా ఈరోజు ఎంత ఇదిలో ఉన్నట్టు అని చెప్పుకుంటున్నారంట. కానీ ఇప్పుడు మిమ్మల్ని కొంతమంది ఈవెంట్ల కోసం వెంటపడే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు కొంతమంది సార్ ఇప్పుడు చేయమని మీకు హైదరాబాద్కి వచ్చి మీకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, ఇంకా దీనికి పైగా ఎక్కువగా వస్తాయని. ఇప్పుడు ఇంటర్వ్యూల్లో ఎంత కాంపిటీషన్ ఉందో, ఎంతమంది అడుగుతున్నారో, ఈవెంట్లు కూడా అడుగుతా ఉంటారు. మీరు ఇక్కడ మరి కొంతమంది ఒక్కొక్క రేట్ చెప్తారు, అంటే ఎవరి తాహత ఒక్కొక్కలా ఉంటుంది, ఎవరి డిమాండ్ ఒక్కొక్కలా ఉంటుంది, అలా చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు అక్కడ? అంటే ఈవెంట్లు వచ్చినప్పుడు ఎక్కువ వస్తున్నప్పుడు డబ్బు చూసుకుంటారా, లేదు ఎన్ని ఈవెంట్లు వచ్చినా పర్లేదు సార్? ఈవెంట్స్లు వస్తే అంటే టైమింగ్స్ ఉంటాయి కదా సార్. అవును, ఇప్పుడు 1 hour అంటారు, ఇంకో 3 hours దాకా ఉంటారంటారు. దాన్ని బట్టి ఏదో ఉన్ని లేకపోని వాళ్ళు ఇంత ఇస్తారని మనం డిమాండ్ చేసేదంతా ఏం లేదు. వాళ్ళు ఏదో బాబు ఇంత ఇస్తాం బాబాయ్ ఏదో అంటే సరే చేస్తాం, కాదన్ను వదులుకోకూడదు. అంటే ఆ రోజే మీరు ఆ పార్క్ లో చేయకపోయింది, ఆ రోజు మీకు ఏం డబ్బులు ఏమీ లేవు, రూపాయి తీసుకోకుండా చేశారు. అవును సార్, చూడండి ఈ రోజు డీ షోకి వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళు ఏదో ఇస్తామంటే పోచేద్దాం, మరి ఇస్తామంటే వాళ్ళు ఏం తక్కువగా ఇవ్వరు. అవును, మన కష్టాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. కానీ ఏ ఒక్క ఈవెంట్స్ వచ్చినా వదులుకోండి సార్, చిన్న కాదు పెద్ద కాదు, ఏది వచ్చినా చేస్తాం సార్. అదే ఫోన్లు చేస్తున్నారు, చూద్దాం. ముందు మీది మీ ఇంటర్వ్యూలో అయిపోవాలా, మళ్ళీ కావాలంటే చూసుకోవాలా అంటే నేను. సో ఆ రోజు లారెన్స్ గారు చిరంజీవి గారి కంట ఎలా పడ్డారో, ఈ రోజు కూడా చిరంజీవి గారి కంట మీరు మళ్ళీ పడాలి. మీకు ఐ మీన్ ఏదో ఒకటి అట్లీస్ట్ ఆయన పక్కన ఒక 30 సెకండ్లు డ్యాన్స్ క్లిప్ ఉన్నా మీ లైఫ్కి ఒక ఐ మీన్ మీరు ఎన్నాళ్ళలో వెయిట్ చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి అది జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతి త్వరలో ఆయన్ని కలవాలండి. అట్లీస్ట్ దానికి మా ఇంటర్వ్యూ దోహదపడినా మేము ఆనందపడతాం సార్. చిరంజీవి గారు పరమేశ్వరుడు సార్. ఆయన ఆపద్బాంధులు దాంట్లో ఈశ్వరుడి వేషం వేశారు కదా, బా ఈశ్వరుడి గెటప్ చేయాలంటే ఆయనకే, ఆయన గారికి ఆంజనేయుల స్వామి కానీ, హనుమాన్ కానీ, ఈశ్వరుడు కానీ సూపర్ సార్, భలే. ఈ రెండే ఆయనలో నేను ఆలోచించేది రెండే, హనుమాన్, పరమేశ్వరుడు. ఇప్పటికీ ఎప్పటికీ నేను మర్చిపోనకుండా ఉండేది అది రెండే ఆయనలో ఉండేది. ఇంకోటి చిరంజీవి సార్ గారు హనుమంతుడు భక్తుడు అని విన్నాను సార్, విన్నాను. హనుమాన్ భక్తుడు అని అది. కానీ గొప్ప సార్ ఆయన, చాలా మంచి మనసు. ఇంకా నిండు 100 ఏళ్ళు బాగుండాలి ఆయన గారు. ఆయన వల్ల ఇంకా ఇండస్ట్రీ రావాలి, బాగుంటుంది. మీ అభిమానాన్ని, మీ ప్రేమని ఒకసారి చూపించేద్దరు కానీ ఆయన కలిసి ఆయనతో ఫోటో తీసుకోవాలి సార్. అదే సార్ నాకు చాలు, నాకు ఇంకేం అవసరం లేదు సార్. ఫోటో తీసుకోవడం, రావడం, ఇంట్లో పెట్టుకోవడం, నాకు అదే చాలు. అదే నాకు ఆయన ఇచ్చిన వరం. ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆయన ఆశీర్వాదం నాకు వచ్చింది అనుకో, హనుమంతుడు నాకు బలాన్ని ఇచ్చినట్టు నాకు. నిజంగా సార్, హనుమంతుడు బలాన్ని ఇచ్చినట్టు నాకు. నేను కోరుకునేది అదే, ఆయనతో ఒక ఫోటో తీసుకోవాలా, సార్తో కలుసుకోవాలా, ఒక్కసారి ఆయన మనస్ఫూర్తిగా కలిసి మాట్లాడేసి వస్తే చాలు. అదే నాకు జన్మధన్యం, ఇంకేం లేదు సార్. ఖచ్చితంగా అవన్నీ జరుగుతాయండి. థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు, మా కోసం హైదరాబాద్ వచ్చారు, కలిశారు. మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకుంటాం. మా ఇంటర్వ్యూ కూడా మీ విజయంలో దోహదపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, వెల్కమ్ సార్. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.